హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం IQOO Neo 7 Pro ఫుల్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ వచ్చేసి మనకు 6.7 ఇంచెస్ డీప్ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్ అయితే అనుకుంటా ఫ్రెండ్స్. ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇందులో మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి 8GB వేరియంట్, ఇంకోటి 12GB వేరియంట్ ఫ్రెండ్స్. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 జెన్యున్ ప్రాసెసర్ వస్తుంది. అంతేకాకుండా దీనికి మనకు గేమింగ్ కోసం ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అంటే మనకు గేమ్స్ ఆడేటప్పుడు లాక్స్ కాకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనకు 3 కెమెరాస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఒకటి 50 MP, ఒకటి 8 MP, ఒకటి 2 MP, ఒకటి ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది మనకు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుంది. ఇందులో మనకు స్పీకర్ విషయానికి వస్తే బాటమ్ సైడ్ స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇయర్ ఫీస్ ఉంటుంది కదా, అది మనకు ఇది కూడా ఒక స్పీకర్ లాగా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకు మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకు 12 SIM సపోర్ట్ ఉంది, మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఇందులో ఇవ్వలేదు. ఈ మొబైల్ మనకు వేగన్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ మొబైల్. అవి మనకు ఫియర్లెస్ ఫ్లేమ్ ఒకటి, డాష్ టోమ్ ఒకటి, ఈ 2 కలర్స్లో అయితే మొబైల్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. పాలికార్బోనేట్తో అయితే ఈ సైడ్ ఫ్రేమ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు గేమింగ్ వచ్చేసి ఇందులో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది గేమింగే. ఇందులో మనకు గేమింగ్ కోసం ఒక డెడికేటెడ్ గేమింగ్ చిప్ని అయితే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లు స్నాప్డ్రాగన్ 8 జెన్యున్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ డెడికేటెడ్ చిప్ వల్ల మనకి ఏంటంటే మొబైల్ మనం గేమ్స్ ఆడతాం కదా, గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి కావు మనకు. కొన్ని ఎగ్జాంపుల్ BGM ఆడుతున్నప్పుడు కొన్ని ప్లేస్లో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకు కొంచెం లాగ్ అయినట్లు కనవడం, కొంచెం స్ట్రక్ అయినట్లు కనవడం కానీ అలాగైతే జరగడం జరుగుతుంది. అది లేకుండా ఈ డెడికేటెడ్ గేమింగ్ చిప్ అయితే మనకు అలాంటి ఏం రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇది మనకు 120 FPS గేమ్ ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా స్మూత్గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కడైతే ఉంటాయి, లాగ్ ఎక్కడైతే ఉంటుందో, స్ట్రక్ అయినట్టు ఎక్కడైతే అనిపిస్తుందో, చిన్న మిస్టేక్స్ అయితే మనం నోటీస్ చేస్తాం కదా, అలాంటి ఏం లేకుండా మనకు ఫ్రేమ్స్ అడిషనల్ యాడ్ చేసి మనకు గేమ్ అనేది స్మూత్గా రన్ అయ్యేటట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం పెద్ద గేమ్స్ కూడా ఈజీగా ఆడుకోవచ్చు. BGMA కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఇంకొన్ని గేమ్స్ అయితే చాలా ఈజీగా ఆడుకోవచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇందులో 4013mm వ్యాపర్డ్ కూలింగ్ ఛాంబర్ అని చెప్పి మనకు ఇందులో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే దీనివల్ల మనకి యూజ్ అయితే ఏంటంటే మొబైల్ మన హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కువ ఇది హీట్ అయితే కాదు ఫ్రెండ్స్. హీట్ ఎక్కువ కాకుండా ఇది మనకైతే చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఒకటి ఇచ్చారు కదా, వాళ్ళు గ్యాస్ కోసం సపరేట్ చిప్ అయితే ఇచ్చారు కదా వీళ్ళు. దీని ద్వారా ఏమైందంటే మనకు ప్రాసెసర్ మీద ఎక్కువ ప్రెజర్ అయితే పడది. దీని ద్వారా మనకు గేమింగ్ చాలా స్మూత్గా అయితే, ఫోన్ కూడా ఎక్కువ హీట్ అవ్వకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులో గేమింగ్లో ఇదే కూడా చాలా మోడ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో మనకు మాన్స్టర్ మోడ్ అని చెప్పి ఒకటి ఇవ్వడమే జరుగుతుంది. మాన్స్టర్ మోడ్ మనం ఈ మోడ్ ఆన్ చేసుకున్నామంటే గేమ్ పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుంది. మనకు కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, BGMA కానీ ఆడేటప్పుడు మనకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఇందులో మనకు 40 sounds అని ఇచ్చారు ఫ్రెండ్స్. మనం అది గేమ్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇందులో మోషన్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మోషన్ కంట్రోల్ ఆన్ చేసుకున్నామంటే మనం మొబైల్ టచ్ చేయకుండా జస్ట్ దాన్ని షేక్ చేయడం వల్ల మనకు గేమ్ అయితే ఆడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఫ్రెండ్స్. డిస్ప్లే గురించి చెప్పాలంటే మనకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది 6.7 inch డిస్ప్లే ఫ్రెండ్స్. ఫుల్ HDR సపోర్ట్తో వస్తుంది. HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇది మనకు ఫుల్ HDR+ డిస్ప్లేతో వస్తుంది. దీనివల్ల మనకు బ్రైట్గా కలర్స్, అంటే దీనివల్ల మనం ఎండలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డిస్ప్లే కూడా మంచి బ్రైట్గా కనబడుతుంది. అండ్ ఇందులో మనకు 167 million కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇది మనకు ఎలాంటి సపోర్ట్తో వస్తుంది. దీని ద్వారా మనం అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ HD క్వాలిటీ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఆడియో గురించి, ఆడియో క్లారిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులో మనకు 3.5mm జాక్ అయితే ఉండదు. ఇది మనం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే Type-C ఉంటుంది కదా, ఇది మనకు ఛార్జింగ్ Type-Cతోనే వస్తుంది. Type-C ఉంటుంది. Type-Cకి మనకు కనెక్టెడ్ పిన్ దొరుకుతాయి. దాని ద్వారా Type-C నుంచి మన ఇయర్ ఫోన్స్కు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి చెప్పుకుంటే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ ఛార్జర్ మనకు 120 watts మనకు ఈ 120 watts ఛార్జర్ ఏదైతే ఉందో అది మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు 8 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జ్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు గేమ్స్ ఆడే వాళ్ళకి అయితే చాలా బెస్ట్, ఎందుకంటే తొందరగా ఛార్జింగ్ పెట్టుకో తొందరగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా ఫ్రెండ్స్. కెమెరా వచ్చేసి మనకు ఇందులో 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 50 MP కెమెరా, ఇంకోటి 8 MP కెమెరా, ఇంకోటి 2 MP కెమెరా. 50 MP కెమెరా వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ ఇది దీంతో మనకు పిక్చర్స్ అయినా ఏదైనా కొంచెం మంచి క్యాప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీడియో తీసేటప్పుడు అండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకు ఎక్కువ షేక్ అనేది కాదు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి 8 MP కెమెరా, ఇది మనకు వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రెండ్స్. ఇంకోటి 2 MP కెమెరా, ఇది మనకు మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా ఫ్రెండ్స్. ఇది మనం బ్యాక్ కెమెరాతోని
4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అది ఫ్రంట్ కెమెరాతోని 1080p వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అందులో కెమెరాలో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు డువల్ వీడియో ఫీచర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మనం ఫ్రంట్ కెమెరాతోని బ్యాక్ కెమెరాతోని ఒకేసారి వీడియో అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకు సూపర్ వైడ్ మోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనము లో లైట్ లో కూడా మంచి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకు సెన్సార్స్ అన్ని ఉంటాయి అండ్ ఇందులో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది మనకు 113 తో వస్తుంది అండ్ ఇది 2 years 100 అప్డేట్స్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 8GB 128GB వేరియంట్ 35,000 అండ్ 12GB 256GB వేరియంట్ 38,000 అవుతుంది ఫ్రెండ్స్. అండ్ July 14th లోపు ఈ మొబైల్ మనం బై చేస్తే 2 years వారంటీతో వస్తుంది ఫ్రెండ్స్. July 14th లోపు బై చేస్తే 2 years వారంటీతో వస్తుంది. July 14th తర్వాత బై చేస్తే 1 year వారంటీతో వస్తుంది. అండ్ ఇంకోటి ఇది ఇప్పుడు July 15, 16 అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంది కదా, ఇప్పుడు ఆ సేల్ లో అయితే ఈ మొబైల్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన రివ్యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.